has been, have been. Any example, మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి. The students have attended the seminar. ఇది ఏ టెన్స్? ప్రెసెంట్ పర్ఫెక్ట్. మొదటి ఎగ్జాంపుల్ నాది, తర్వాత ఎగ్జాంపుల్స్ మీవి. ఫస్ట్ ఏం చేయమన్నా? వర్బుని గుర్తుపట్టాలి. వర్బుని గుర్తుపట్టి ఏం చేయాలి? ఫార్ములా రాసుకోవాలి. ఏంటో ఫార్ములా? హ్యాస్ బీన్ అయినా కావచ్చు, హ్యావ్ బీన్ అయినా కావచ్చు. ఓకే, రాసాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఆబ్జెక్ట్ ని చూడాలి. ఆబ్జెక్ట్ ఎవరు? సెమినార్. సెమినార్ అన్నది సింగులర్ అవుతుందా, ప్లూరల్ అవుతుందా? సో ఆన్సర్ వచ్చి, సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో దేనికోసం వెతకాలి? అదే ఆన్సర్. ఫాలో అయిపోండి. వాడు ఏ టెన్స్ ఇచ్చినా సరే స్టెప్ నెంబర్ 1 ఏం చేయమన్నా? వర్బ్. స్టెప్ నెంబర్ 3 టెన్స్ ఫార్ములా. స్టెప్ నెంబర్ 4 ఏం చూడాలి? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని వెతుక్కుంటాం. రైట్, ఆన్సర్ చెప్పు. The seminar has been అంతే attended by the students. సో యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చడం అనేది చాలా తేలికైన ప్రక్రియ. మీరు చేయాల్సిందల్లా ఏం గుర్తుపట్టడం? వర్బ్ గుర్తుపట్టడం. పక్కన ఫార్ములా, తర్వాత ఆబ్జెక్ట్, తర్వాత దిక్కు పెట్టుకోవడం, తర్వాత వెతుక్కోవడం. She has painted a beautiful picture. What is object here? Picture. Picture కి ముందు ఏముంది?